హాయ్ అండి, సత్య టెరస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. ఈరోజు శ్రీరామనవమి కదండి. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. కొంచెం మొక్కలు చూపిస్తాను చూడండి. ఇగోండి, మాకు మామిడి కొమ్మలు కూడా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవక్కర్లేదండి. చిన్న చిన్న మామిడి చెట్లు కూడా వేశాను. ఇప్పుడు మాకు తోరణంకి మామిడి కొమ్మలు కూడా మా ఇంట్లోవే కోసుకుంటున్నాము. ఇగోండి, దొండపదు నేను కొత్తగా పెట్టానండి. కొత్తగా గ్రో చేశాను. చక్కగా గ్రో అయింది దొండపదు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవ్వండి, దొండపదు 1 మంత్ అయిందండి. దొండది ఇంత చిన్న మొక్క తెచ్చానండి. స్టెమ్ తెచ్చి వేశాను. దొండకాయ మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఇచ్చారు, రమణి గారు అని. అదేమో దొండపదు తొలకి మొక్క తెచ్చి వేశాను. చక్కగా 4 రోజుల్లో ఎంత బాగా గ్రో అయిందండి. ఇగోండి, దొండకాయలు చాలా వచ్చే దొండ పువ్వులు కాయలు. ఇదిగోండి, బీరకాయలు కూడా చక్కగా కాస్తున్నాయి. బీరకాయలు కూడాను ఇక్కడ ఒక 2 బీరకాయలు ఉన్నాయి. ఇదిగోండి, దొండకాయలు చూసారా? పెన్సిల్ దొండ అండి. పెన్సిల్ దొండ ఇది ఎంత బాగున్నాయి చూడండి. 1 మంత్లో నేను గ్రో చేసేయడం, కాయలు కూడా వచ్చాయి. ఇదిగోండి, ఇదొకటి చాలా ఉన్నాయండి. ఇదిగోటి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. ఇక్కడ ఒక 3 ఉన్నాయి. ఇదిగోండి మొత్తం పాదు ఇదంతా వెళ్ళింది. ఆకుకి కూడా ప్రతి ఆకుకి దొండ పువ్వు వస్తుందండి. దొండకాయలు 1 మంత్లో కాయించేస్తున్నాను కదా. ఫస్ట్ టైం గ్రో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దొండకాయలు నేను కూడా కాపించేస్తున్నానని. చూసారా? ఇది మామిడి కొమ్మలు కూడా మేము ఇంట్లోవే కోసుకుంటున్నాం. మామిడి కొమ్మలు కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడాను ఆవిడే ఇచ్చారండి, రమణి గారని ఒక ఫ్రెండ్ ఇచ్చారు. చక్కగా ఆవిడ ఇచ్చినవన్నీ బాగా గ్రో అవుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ చిన్న స్టెమ్, ఎంత స్టెమ్ ఇచ్చారు, దాంతో బాగా గ్రో చేశాను. దొండది కూడా చిన్నదే ఇచ్చారు, చాలా బాగా అయిందండి. దొండ కొమ్మ కూడాను ఇగుండి చక్కగా వస్తుంది. దొండపది ఎంత చక్కగాను బాగా వస్తున్నాయి. 1 మంత్కేనండి దొండపది ఇంత చక్కగా గ్రో అయింది, కాయలు వచ్చాయి. ఇది చాలా హ్యాపీగా ఉంటుంది కదా. దొండకాయలు కూడా మన ఇంట్లోనే మనం పండించుకుంటున్నామంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే బీరకాయలు కూడా చక్కగాను బీరకాయలు అలాగే కాస్తున్నాయి. ఇదిగోండి, ఇదొక బీరకాయ, అలా అక్కడ 2 ఉన్నాయి. ఈ 4 కాయలు కోసుకుంటే 2-3కి కర్రీ అయిపోద్ది కదా. అచ్చా, మరి ఎందుకు దించేస్తున్నావు? ఇగోండి, ఈ రెక్క చక్కగాను ఈ రేఖ దళసరిగా ఉంటుందండి. ఈ నందివర్ధనం ఈవినింగ్ వరకు చాలా బాగుంటుందండి. ఈరోజు తక్కువే పూసాయి. మామూలుగా అయితే ఈ నందివర్ధనం చాలా ఎక్కువ వస్తాయి. ఇవి దండ కుట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక్క వంగ మొక్కేనండి. 1 మంత్ అవుతుందేమో వంగ మొక్క పెట్టి. ఒక్కటే వంగ మొక్కలన్నీ తీస్తాను కదా. ఇది ఒక ఆవిడ ఇచ్చారు ఒక మొక్క. ఇంకోటి ఇప్పుడు 2 వంకాయలు వచ్చాయండి. మొన్న ఒకటి హార్వెస్ట్ చేశాను, ఈరోజు ఒకటి హార్వెస్ట్ చేసేస్తున్నాను. వంకాయకి చాలా బాగుంటాయండి వంకాయలు. ఇదిగోండి, ఈరోజు ఇదిగోండి, చందనం కలర్ మందారం అన్ని పువ్వులు కోసుకుంటున్నాను పూజ చేసుకుందుకు. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బీరకాయలు చూసారా? ఇక్కడో 2 ఉన్నాయి, అక్కడో 2 ఉన్నాయి. ఈ 4 కోసుకుంటే మాకు ఇద్దరికి కర్రీ అయిపోద్దండి. ఈరోజు శ్రీరామనవమి పూజకి నేను పానకం, వడపప్పు అన్నీ తయారు చేసుకొని పూజ చేసుకుంటున్నానండి. మీరు శ్రీరాముడు ఇష్టమైన వాళ్ళందరూ లైక్ చేయండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. ఇదిగోండి, పువ్వులు అన్నీ కోసుకున్నాను. ఇంకా కనకాంబరాలు హార్వెస్ట్ చేయాలి. మరి ప్రతిసారి వీడియో పెట్టడం ఎందుకని నేను పెట్టట్లేదు. బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.